నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఏపీ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జిల్లా యూనియన్ ఏర్పాటు అనంతరం తొలిసారిగా ఎంపీని కలిసి యూనియన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఈ కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం నుంచి ఆయన జగన్నాథుడి రథయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నగరంలో నిర్మిస్తున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్ విలాస్ నిర్మాణ పనులతో పాటు స్థానిక శ్యామలానగర్ పనులలో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఈ సందర్భంగా పెమ్మసాని వివరించే ప్రయత్నం చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం అనుకున్న సమయంలోనే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3-వీలర్ స్కూటీ వాహనాలను ఉచితంగా అందిస్తుంది. కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 10 వాహనాల చొప్పున 7 నియోజకవర్గాలకు గాను 70 మంది విభిన్న ప్రతిభావంతులకు గాను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పంపిణీ చేశారు. గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. కమిషనర్ నగరంలోని కృష్ణానగర్, కుందల రోడ్, నల్లపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి జీఎంసీ ఖాళీ స్థలాలు, అభివృద్ధి పనులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, విక్రయించడం నేరాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి అన్నారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడుతూ కర్లపాలెం జగనన్న కాలనీ శివార్లోని గోదాం వద్ద గంజాయి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 4గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని కొత్తపేటలోని ఒక నివాసం గృహంలో ఒక ఇంట్లో బంగారపు వస్తువులు, ₹1,00,000 నగదు, కొత్తపేట గ్యాస్ బజారులో మరో గృహంలో ₹5,000 నగదు, పట్టణ శివారు జాలాలపాలెం రహదారి రెడ్డినగర్ చివరలోని ఒక ఉపాధ్యాయుడు నివాసంలో బంగారపు వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ సంఘటనల సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న లైబ్రేరియన్ షేక్ దరియా హుసేన్ మృతి అత్యంత విషాదకరమని పల్నాడు జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు పిఎస్ ఖాన్ అన్నారు. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దరియా హుసేన్ కు సంబంధించిన ఒక సివిల్ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. వేమూరు
వేమూరు ఎంపీడీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో మొత్తం 55 అర్జీలు వచ్చాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. తాడేపల్లి మండలం పోలంకంపాడులోని ముస్లిం శ్మశాన వాటిక జన్నతుల్ బఖీలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావడంతో వాటిని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, శాసనమండలి మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల నేత మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ ప్రారంభించారు. ఇవి ఇప్పటివరకు నా స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు కంచలా టీవీ. నమస్తే.